పడగొట్టబడినటువంటి యెరూషలేము తిరిగి కట్టవచ్చు అని ఆజ్ఞ బయలుదేరిన తర్వాత యేసు ప్రభువారు యెషయాగా వచ్చిన వాడు, దేవుని అద్వితీయ ప్రియకుమారుడు, లోకము యొక్క పాప విమోచనకై భూమి మీద రక్తమాంసంలో కరిగిన నరునిగా పుట్టినటువంటి వాడు. ఆయన కార్యము శిలువ యాగము పూర్తి చేయుటకు వచ్చే సమయము కరెక్ట్గా ఖచ్చితముగా 70 వారములు పట్టునని స్పష్టముగా గ్రహింపము అని లేఖనాలు చెప్తున్నవి. 70 వారములు అంటే మనము ఇప్పుడు ఆంగ్ల సంవత్సరంలో ఉన్నటువంటివి పరిగణలోకి తీసుకోకూడదు, కానీ హెబ్రూ క్యాలెండర్ ప్రకారము ఒక ప్రత్యేకమైనటువంటి గణాంకాలలో ఇది 70 వారాలు అనే దానికి ఒక అర్థం ఉన్నది. ఆ అర్థము ప్రకారము ప్రభువారు ఇప్పుడు ఈ మట్టలు ఆదివారం అని చెప్పబడే దినమున ఆయన యెరూషలేములో ప్రత్యేకంగా ప్రవేశిస్తున్నట్లుగా